హాయ్ అండి. అందరికీ హ్యాపీ సండే. సండే ఏం స్పెషల్ చేసుకున్నారు మీరు? నేనైతే స్పెషల్ చేయడానికి వెళ్తున్నానండి. ఏంటంటే వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ ఒక వీడియోలో నేను చెప్పాను కదండీ! అక్కడ చేపలు బాగుంటాయని. ఇంకా ఆ చేపల కోసం అని చెప్పి వెళ్తున్నాము. ఏదో సండే కదా! అలా సరదాగా వెళ్ళి ఫ్యామిలీతో కలిసి అక్కడ కూర్చొని కాసేపు పట్టేసి తీసుకొని వద్దామని చెప్పి ఇంకా వదిన వాళ్ళం మేము అనుకోని ఇంకా అందరం కలిసి వెళ్తున్నామండి. నేను ఇవన్నీ ఫస్ట్ వీడియోలో చూపించేశాను. ఇంకా ఎందుకులే చూపించేది అని చెప్పి అనుకున్నా కానీ నా ఫోన్ అయితే ఊరుకోలేదు. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ అయినగా నుంచి ఏది పడితే అది తీయడం అయితే మొదలుపెట్టేశాను. బాగుంటే పడదాం లేకపోతే లేదులే అని చెప్పి ఇంకా అలా కొంచెం వీడియో అయితే బాగుంది కదా అని చెప్పి ఇవి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ ఆపు కాసేపు నుంచుందాము అని చెప్తే వద్దు ఆగకూడదు, అక్కడ సీఎం ఎవరో వస్తున్నారని చెప్పి మళ్ళీ అక్కడ అయితే ఆపలేదండి. చాలామంది పోలీసులు ఉన్నారు. ఇంకా డైరెక్ట్గా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇక్కడ నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి నేను షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోయాము. అక్కడ మెయిన్ రోడ్ మీద అయితే బాగా ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. ఇంకా అందుకని ఇదైతే త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ రోడ్లో వచ్చాము. ఇక్కడ చూడండి చాలా పొలాలు ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఒకసారి చూడండి. ఇదిగోండి ఇవన్నీ పొలాలండి. ఇంకా ముందు ముందైతే చాలా బాగున్నాయి. ఇంకా నేను ఎక్కువ తీయలేకపోయాను కానీ ఇంకా నేను ఇది చూడగానే ఒక్కసారిగా నాకు మా నానమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది. ఎందుకంటే మా నానమ్మ వాళ్ళ ఊరు బాపట్ల అండి. అయితే సెలవులు ఉన్నప్పుడైతే సంక్రాంతి సెలవులు కానీ క్రిస్టమస్ కానీ మేము నానమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇంకా మా డాడీ ట్రైన్లోనే తీసుకెళ్ళేవాడు ఎక్కువగా. ఇంకప్పుడు ఈ పొలాలన్నీ బాగా కనిపించాయి. ఇంకా మేమైతే మా నాన్న పక్కన కూర్చొని నాన్న అదిగో అది నా పొలం, ఇది చెల్లిది అని చెప్పి ఏది చూస్తే అది ఇదిగో ఇది నాది ఇది చెల్లిది అని చెప్పి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా ఇలా చూడగానే ఒక్కసారిగా నాకైతే అది గుర్తొచ్చేసింది. మా ఆయనకి చెప్తా నవ్వుకున్నాను. ఇంక ఇదంతా దాటేసుకున్న తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామండి. షార్ట్ కట్లో నుంచి చాలా త్వరగా వెళ్ళిపోయాము. ఇంకా అన్నం తినేసి ఇంకా కాసేపు నేను అలా పడుకున్నాను. ఈ లోపల వీళ్ళు చేపలకి ఎర్రలైతే తీసుకొచ్చారు. ఇంకా తోముకొని వెతికి తీసుకొచ్చారు కాబట్టి లేట్ అయిపోయింది కొంచెం అక్కడ. ఇంకా అది తీసుకున్నాక వెళ్ళిపోయాము చేపలకి. మీరు కూడా ఒకసారి చూసేయండి, అక్కడైతే చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ అయిపోయాము చేపలు తీసుకురావడానికి. ఇదిగోండి వెళ్ళే దారిలో అయితే పొలాలు చాలా ఉన్నాయి. మేము వెళ్ళింది కూడా చిన్న స్వీట్ కార్న్ పొలాలు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళాము. అంటే చిన్న చిన్న మొలకలు పెట్టారు అక్కడ ఇప్పుడే. ఇంకా మాతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయాము. మా వదినోళ్ళ పిల్లలు ఉన్నా సరే వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారండి, అందుకని తీసుకురాలేదు. ఇంక ఇక్కడ నుంచి ప్లేస్ అయితే భలే ఉంది చూడండి. జాగ్రత్త వదిన తెగిందా. చూశారు కదండి, అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా నేను చేపల కర్రతో యుద్ధానికి అయితే దిగిపోయాను, ఎన్ని చేపలు పడతాయి అని చెప్పి. నేను కూడా చాలా చేపలు పట్టానండి, చూడండి మీరు కూడా. ఇదిగోండి ఈ చేప నేనే పట్టాను. ఇది కొరమేలు చిన్నది. వీళ్ళందరూ అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి, అవి పట్టు చూద్దాం అంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏం దొరకలేదు కాబట్టి. ఇదిగోండి ఈ 2 చేపలు నేనే పట్టానండి. మీరు నమ్మట్లేదు, వీడియో తీయడానికి అయితే ఎవ్వరు లేరు అక్కడ, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఇంకా అందుకే నేను పట్టిన చేపలు నేనే తీసుకుంటున్నానండి. ఇది ఇంకా చిన్న చిన్నగా అందరికి ఒక్కొక్క చేప అయితే దొరుకుతుంది. మా ఆయన అయితే నాకు పట్టిన చేపలు కొంచెం నాకు ముళ్ళు తీసి చేప కంటే నేర్చుకోను కూడా అని చెప్పి నాకు చెప్తున్నాడు. ఇంక ఈ ఒక్క చేప అంటే ఆ చేప తీసి బకెట్లో వేశాడు. ఇంకా మిగతా చేపలన్నీ నేనే తీసుకోవడం, ఎర్రలు కూడా నేనే పెట్టుకోవడం నేర్చుకొని చేపలు కూడా బాగానే పట్టుకున్నాం అందరం కలిసి. ఇంకా సాయంత్రం 5:30 అలా అయిందండి. ఇంకా నా చేయి చూడండి, ఆ ఎర్రలు పెట్టి అలా అయిపోయింది, చేతి నిండా మట్టి. ఇంకా మేము మా పిల్లలం అయితే ఇంకా కాసేపు అక్కడ నుంచొని ఇదిగోండి ఆ బకెట్కి సగానికి వచ్చినాయి పైదాకా. ఇంకా అది తీసుకొని చల్లగా అయిపోయిందండి, అక్కడంతా మంచు పడుతుంది. ఇంకా అందుకని చెప్పి ఇంక వచ్చేసాము. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు పొలాల్లో.
ఎందుకంటే వాడు వద్దురా వెళ్ళొద్దురా అని చెప్పే వాడు ఎక్కడ ఆగుతాడు, వాడు అసలు మాట వినడు ఎక్కువ. ఇంకా వాడికి నచ్చిందే చేస్తాడు కాబట్టి ఇంకా వాడు చిన్నగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంక మేమేం పట్టించుకోలేదు. ఇదిగోండి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టీ తాగేసి ఇంక ఈ పని అయితే మొదలు పెట్టేశాము. ఎందుకంటే ఇది చేయాలంటే చాలా టైం పట్టిద్ది కదా. ఇంకా ఇద్దరం కూర్చున్నాము, పిల్లలైతే చూస్తున్నారు నేను పట్టుకుంటానని. ఇంకా ఇదిగోండి ఒక్కొక్క చేప అయితే తీస్తుంది బయటికి. ఈ చేప పేరైతే ఏదో ఉంది, నాకైతే తెలియదు. ఇంకా మా వదిన కోసి ఇచ్చేసింది, నేనైతే నీట్గా శుభ్రంగా కడిగేసాను ఒక్కొక్క చేప. ఇంకా పని చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి కదా, చీకటి పడుతుందని చెప్పి. ఎందుకంటే 5:30కే అక్కడ బాగా మంచు కురుస్తుంది. ఇంకా అందుకని చెప్పి స్టార్ట్ అయిపోయాం తొందరగానే. 6:30, 7 అలా అయిపోయిందండి మేము అక్కడ బయలుదేరేసరికి. ఇదిగోండి ఇంకా రోడ్డు మీద అయితే ఎవ్వరు లేరు, ఇంకా చల్లటి గాలి వస్తుంది. ఇంకా పిల్లలైతే పడుకున్నారు కాసేపు ఉండి. ఇంక ఇక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. కాసేపు వెళ్ళి అలా కూర్చొని వద్దామని చెప్పి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు. మా వదినోళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పాను కదా. ఇంకా పిల్లల్ని కలిసినట్టు మా అత్తయ్యని కూడా చూసినట్టు ఉండిద్దని చెప్పి మా వారు వెళ్దామంటే ఇంకా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చాము. ఇంకా వచ్చే దారిలో అయితే ఇంకా చలి అయితే భలే వచ్చిందండి. ఇంకా ఎప్పుడైనా సరే ఏదైనా పని చేయాలనుకుంటే ఇంకా బయటికి వెళ్ళాలి అనుకుంటే కనుక ముందుగానే వెళ్ళేసి రావాలి. ఇంకా 6:30 అలా అవుతుందంటే ఇంకా వణుకొచ్చేస్తుంది. ఇంకా నేరుగా మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చే దారిలో ఈ కర్రలు చూసారా, నాకైతే అమ్మమ్మో ఏంటి కర్రలు, అప్పటికే అది అయితే వంగిపోతుంది. ఇంకా నాకైతే భయం వేసేసింది. ముందుకైనా వెళ్ళు లేకపోతే వెనక్కైనా ఉండు అని చెప్తే ఇంకా సరేలే అని చెప్పి ముందుకు వచ్చేసాడు. ఇంకా అదైతే దాటిపోయాము. హాయ్ అండి, ఇదిగోండి కూర అయితే చేస్తున్నాను. ఫ్రైకి అయితే కొన్ని ముక్కలు వేపుతున్నాను, అది కూడా మీకు చూపిస్తా చూడండి. జలుబుకి బాగా ముక్క అయితే బాగా పట్టేసింది. ఇంకా అట్ట సాగుతుంది మా పని. చూడండి ఒకసారి చేపలు కడిగేసి ఈ కూర కొంచెం చేసి కొన్ని ముక్కలు అయితే ఫ్రైకి పెట్టేశాను. చేపల కూర పోయినసారి కలిపి పెట్టేశాను కదా, అలాగే చేసేసాను. ఇంకా చూపిద్దామన్నా అంత ఓపిక లేదండి. ఏదైనా వెరైటీ చేద్దామన్నా సరే అంత ఓపిక లేదు. ఎందుకంటే అక్కడ చేపలు బట్టి మళ్ళీ ప్రయాణాలు చేసి వచ్చేసరికి ఇంకా నీరసం అయిపోయాను నేనైతే. ఇంకా కూర చేయాలి కదా అని చెప్పి చేశాను. ఇంకా కొంచెం ఫ్రై కూడా చేసేసి ఇంకా అది నైట్ కదా కాబట్టి చేపల కూర మార్నింగ్ అయితే బాగుండిద్దని చేసేసాను. ఇంకా చేప ఫ్రై కూడా చేసేసాము. ఇంకా చేసి ఇది చేసే లోపల నేను పొద్దున్న మార్నింగ్ ఊరు వచ్చేటప్పుడు కొంచెం మేగడాన్ని తోడేసానండి. అది కూడా కొంచెం వెన్న తీస్తున్నాను కూర్చొని. ఇంకా ఇవి వేగుతూ ఉన్నాయి కదా, ఈ లోపల వెన్న తీసేసాను. ఇంకా తీసి ఆ గిన్నెలో వేస్తున్నాను. ఇంకా ఇంతేనండి. ఇంకా లాస్ట్లో ఇంకా దీంతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.